మన నేల కాదు బ్రదర్, మన నేలకు ఆత్మగౌరవం కాదు బ్రదర్, ప్లీజ్ మన నేలకు ఆత్మగౌరవం కాదు బ్రదర్. దేనిపైన మాట్లాడుతున్నాం? అవునండి, నా నేలని కాదండి, నా నేలని కాదండి, అంటే నా తెలంగాణ తల్లి, నా తెలంగాణ కాదండి. మతాలను రెచ్చగొట్టినట్టు, లేకపోతే ఇంతకు ముందు గుజరాత్ ఇది మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడితే అది చెల్లదు బ్రదర్. చాలా హుందాగా మాట్లాడాలి. లైవ్ లో వార్నింగ్ ఇస్తున్నారా? ఒక్క నిమిషం శ్యామ్ గారు, దయచేసి మనోజ్ గారు, శ్యామ్ గారు ఒక్క నిమిషం. సంపత్ గారు లైవ్ లో వార్నింగ్ ఇస్తున్నారా? ఖబర్దార్, మా తెలంగాణను ఎవరు అవమానించినా ఖబర్దార్, మా తెలంగాణను ఎవరు అవమానించినా ఖబర్దార్. మేము కూడా అదే అంటున్నాం. తెలంగాణ అవమానించిందని చెప్పి కావాలని రెచ్చగొట్టేటట్టు రాజకీయం గురించో లేకపోతే 4 యూట్యూబ్ ఛానళ్ళ 2 రోజులు కనేపడేటట్టు చేస్తే వానికి కూడా ఖబర్దార్ మేము. సంపత్ గారు లైవ్ లో వార్నింగ్ ఇస్తున్నారా? ఎవరు మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తున్నారా? శ్యామ్ ఒక్క నిమిషం, శ్యామ్ గారు ఒక్క నిమిషం, కింద ఇది వీడియో వైరల్ అవుతుంది. శ్యామ్ గారు ఒక్క నిమిషం, నా కింద షేర్ వస్తాయంటే మీ పవన్ కళ్యాణ్ పోయి చెప్పుకో బ్రదర్, మీ పవన్ కళ్యాణ్ మంచిగా మాట్లాడు తమ్ముడు. జాగ్రత్త బ్రదర్, బ్రదర్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. శ్యామ్ గారు ఒక్క నిమిషం, సంపత్ గారు ఒక్క నిమిషం, సంపత్ గారు లైవ్ లో వార్నింగ్ ఇస్తున్నారా? మిస్టర్ శ్యామ్, హోల్డ్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ లిమిట్స్. సంపత్ నాయక్, మాట్లాడు. ఆంధ్ర నాయకులకు నువ్వు చూస్తావేమో, తెలంగాణలో ఆంధ్ర నాయకులు అవమానిస్తే మీరు సంబరపడదామో నాకుండదు. శ్యామ్ ఒక్క నిమిషం, సంపత్ గారు ఒక్క నిమిషం, సంపత్ గారు ఒక్క నిమిషం, ఇద్దరు సంపత్ గారు ఒక్క నిమిషం, రైట్ ఒక్క నిమిషం, సంపత్ గారు ఒక్క నిమిషం. మీరు లైవ్ లోనే జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడంటే వార్నింగ్ ఇస్తున్నారు లైవ్ లోనే. అరే మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, మనోహర్ గారు ఏమన్నారు, సారీ చెప్పాలని అన్నారు. ఒక్క నిమిషం యూట్యూబ్ ఛానల్స్ నాకు అర్థమైంది. రామ్ గోపాల్ ఇద్దరు మాట్లాడితే క్లమ్జీ అవుతారు. ఒక్కరు మాట్లాడండి దయచేసి ప్లీజ్. ఇద్దరు మాట్లాడితే చూసారా, అక్కడెక్కడో ఆయన మాట్లాడితే ఇద్దరు తెలంగాణ వాళ్ళే మీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తో ఇక్కడ గొడవ జరుగుతోంది. తెలంగాణ శ్యామ్ గుర్తుపెట్టుకోండి, రామ్ గోపాల్ వర్మ కాదు తెలంగాణ శ్యామ్. సంపత్ గారు ఒక్క నిమిషం, శ్యామ్ గారు ఇద్దరు ఒక్క నిమిషం ప్లీజ్. చెప్పండి తెలంగాణ, శ్యామ్ గారు ఒక్క నిమిషం, సంపత్ గారు, మనోజ్ గారు ఇప్పుడు ఎవరైతే అంటుండో తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనా తెలంగాణలో ఉన్నటువంటి జనసేన పార్టీ స్టాండ్? అది నీ యొక్క మైండ్ సెట్ కనిపిస్తే నేనేం చేస్తాను? అది నీ దౌర్భాగ్యం, అది మా దౌర్భాగ్యం కాదు కదా. నిజంగా తెలంగాణ ప్రజలను అంటే చెప్పు, అప్పుడు మాట్లాడదాం. ఒక్క నిమిషం, ఇద్దరు హోల్డ్ ఉండండి ప్లీజ్. మీరు ఇద్దరు సంపత్ గారు ఒక్క నిమిషం మాట్లాడేది వినండి, మీరు క్లమ్జీ అవుతుంది. ఇద్దరు హోల్డ్ ఉండండి ప్లీజ్. సంపత్ గారు ఒక్క నిమిషం మాట్లాడేది వింటే మీకు అర్థమవుతుంది. మీ ఆడియో మ్యూట్ చేశాను. సో నేను అడిగేది ఒక్కటే, మీరు లైవ్ లో వార్నింగ్ ఇస్తారు. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మనోహర్ గారు చెప్పారు, పబ్లిక్ లో ఇక్కడ 80% వరకు అందరూ కూడా సారీ చెప్పాలంటే సారీ చెప్పాలని అడుగుతున్నారు. అటు సంతోష్ చెప్తున్న మాటల్లో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన కూడా ఇది కరెక్ట్ కాదంటున్నారు. సో శ్యామ్ వర్షన్ శ్యామ్ చెప్పాడు, ఎందుకు డైరెక్ట్ గా మీరు లైవ్ లో ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది? అంటే జనసేన పార్టీ స్టాండ్ ఇదేనా అని మళ్ళీ శ్యామ్ లాంటి వాళ్ళు క్వశ్చన్ చేయాలనా? మీకు ఇప్పుడు వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తే నేనేం చెప్పలేను మనోజ్ గారు. నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ గారు నిజంగానే తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను అవమానపరిచిండా? అది ఉంటే పెట్టండి. తెలంగాణ నాయకులు గతంలో అనేక సందర్భాలలో కోనసీమ ప్రాంతం గురించి అన్నారు, తను దాని గురించి అన్నాడు. గతంలో ప్రభుత్వంలో నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించింది. నేను ఒక తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నాను. ఇదే అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న
మినిస్టర్ కూడా ఉన్నాడు. అన్న తెలంగాణ ప్రాంతంలో అక్కడున్న ఫిలిం ఛాంబర్ ని డివైడ్ చేద్దామన్నా, దాంట్లో ఒక 300 కోట్లు ఉన్నాయి, 150 కోట్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా చేద్దామన్నా. అప్పుడు ఎవరు మాట్లాడలే, అప్పుడు ఎవరు గొంతులు ఇప్పలే. తెలంగాణ ప్రాంతాల్లో ఇప్పుడు మూవీస్ గురించి కాదు, ఇక్కడ మూవీస్ గురించి కాదు, ఆయన నటుడైనంత మాత్రాన మూవీస్ గురించి కాదు. ఇది కూడా ఆయన అక్కడ ఏపీ డిప్యూటీ సీఎం, ఆయన అక్కడ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఏమన్నాడు? డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే తెలంగాణ ప్రజలను తిట్టిండా, తెలంగాణ సమాజాన్ని తిట్టిండా, తెలంగాణ ఉద్యమకారులను తిట్టిండా? ఏమన్నాడండి? అరే నువ్వు ఇవాళ మనోజ్ చేసుకునే షర్టు మంచిగా ఉన్నది, సూపర్గా ఉన్నది అని చెప్పిండు. ఆ షర్టు మంచిగా ఉంటే నేను కొనుక్కుంటా, లేకపోతే వద్దు. అట్లా కోనసీమ ప్రాంతం మంచిగా ఉన్నది భయ్, నా తెలంగాణ ప్రాంతాన్ని కూడా చేసుకుంటూ కావచ్చు అట్లా అన్నాడు. దాని తప్పేమున్నది? మరి జిస్ట్ ఎవరు తగిలిందండి? జిస్ట్ ఎవరిది తగిలిందంట? జిస్ట్ ఎవరు మరి ఎవరిది తగిలిందో నాకేం తెలుసు? మీ సార్ అన్నదానికి మీరు సమాధానం చెప్పండి సార్. మరి మీరే అడిగి చెప్పండి ఎవరి సార్ మరి జిస్ట్ తగిలింది అన్నారు కదా. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ నాయకులు అనేక భూ కబ్జాలలో ఉన్నాడు. ఆ భూ కబ్జాలలో తగిలినాయి కావచ్చు. తెలంగాణ రాజకీయంలో కొంతమంది ఉంటారు కదా భూ కబ్జాలు చేసేటోడు, ఆ భూ కబ్జాలు చేసేటోడు తగిలింది కావచ్చు. తెలంగాణ ప్రజలను ఎప్పుడైతే మనలే కదా, తెలంగాణ ఉద్యమకారులు నీలాంటి నాలాంటి లేకపోతే మానవత్రాలు లాంటి వాళ్ళు అనలే కదా. ఎవరైతే తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజలను ఉపయోగించుకొని రాజకీయంలో వచ్చిందో, తెలంగాణ నాయకులు ఏదైతే మెరగిస్తుందో మనోజ్ గారు వినండి. ఇప్పుడు సరే వాళ్ళ సార్ను ఆయన రక్షించుకోవడం కోసం ఆయన ఇక్కడ ఉన్నటువంటి అన్న శ్యామ్ గారు, పవన్ చెప్పండి సంపత్ గారు. అన్నా చెప్పండి. నేనేమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు మాకు సార్ కాదు అన్న. తెలంగాణ భాషలో అన్న అంటే ఎంత గౌరవిస్తామో మనకు తెలుసు. అట్లే చెప్పండి బ్రదర్. సరే వినండి, నేనేమంటున్నా, సరే మీ అన్నని మీరు సమర్థించుకోవడమో లేకపోతే ఇంక మీరు వాటెవర్ మీరు ఏదైనా చేయండి సార్, ఓకేనా. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి స్టేట్మెంట్స్ చిన్నయ్య పెద్దయ్య రాజకీయ నాయకులు భూములు కబ్జాలు చేసుకున్నటువంటి నాయకులను అన్నాడా, లేకపోతే దోపిడీ చేసేటువంటి నాయకులను అన్నాడా, తెలంగాణ శామునో మానవత రాయనో మిమ్మల్ని నన్నో అనలేదు కదా. ఆ దొంగల్ని ఉద్దేశిస్తూ అనుంటే గనక అదే స్టేట్మెంట్ పాస్ చేయమనండి. ఇగోండి చూడండి, ఇటువంటి దొంగల దిష్టి తగిలి మా అర్థం కాలేదు చెప్పి చేయాలా ఏంటిది అంటే నా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి, వాళ్ళకి చెప్పి చేస్తున్నావా? అవునండి, పెద్ద స్థాయిలో పార్టీ హయాంలో అనేక మనోజ్ గారు. సో నిజంగానే సంపత్ నాయక్ అన్న మాట నిజమే అనుకుంటే, ఆయన ఎవరినో కొంతమంది కబ్జాలు చేస్తున్న వారిని అన్నారనేటువంటి మాట ఆయన కోట్ చేస్తున్నారు. మరి ఎవరో ఒక కబ్జాల్ని అనేటువంటి వాళ్ళని ఆయన అనుంటే కోమటిరెడ్డి గారు ఎందుకు రెస్పాండ్ కావాల్సి వచ్చింది మంత్రి హోదాలో? ఎమ్మెల్యేగా అనిరుత్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్ అండ్ వెంకట్ బల్మూర్. అంటే ఒక్కరిని అంటే ప్రభుత్వం రియాక్ట్ అవుతుందా? అది ఒక్కరిని అన్నట్టేనా? కొంతమంది కబ్జాదారులు అన్నట్టుగానేనా? నేనేమంటున్నా అంటే మిత్రుడా సంపత్ గారు ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు కూడా స్పందించారు. అదే విధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒకటి రాజకీయ ప్రయోజనాల కోసం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర కాబట్టి అబ్బా దొరికిందిరా అమ్మ కోతి కొబ్బరికాయ దొరికినట్టు చెప్పదొరికినట్టు ఇప్పుడు వీళ్ళకి అంశం దొరికింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో పోరాటానికి ఏ అంశాలు లేవు కాబట్టి జగదీష్ రెడ్డి గారు ఘాటుగా స్పందించారు. ఇప్పుడే బీఆర్ఎస్ నాయకత్వం కూడా దీన్ని రాజకీయంగా లబ్ధి పొందేందుకు మలుచుకునేందుకు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య విభేదాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నానంటే ఏ ధర్మం కూడా సనాతన ధర్మం కూడా నమ్మకాలని సమర్థిస్తుంది తప్ప మూఢనమ్మకాలని సమర్థించదు. దిష్టి తగిలింది తెలంగాణను చూసంటే ఇది మూఢనమ్మకం. అంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో వ్యక్తి ఒక శాస్త్రీయబద్ధంగా మాట్లాడాలి. మూఢనమ్మకాలని వెదజల్లే విధంగా ప్రజలను నమ్మించే విధంగా ఆడ భూభౌతిక సార పరీక్షలు చేస్తే తెలుస్తుంది. లేకుంటే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఇది సంభవించింది అని అంటే అర్థం ఉంది. అట్లా అనకుండా తెలంగాణ దిష్టి తగిలిందని చెప్పి డెప్త్లో పోదాల్చుకోలేను కానీ మా ధర్మాన్ని కూడా మీరు అనవలసిన అవసరం లేదు. నీ ధర్మం మీది, మా ధర్మం మాది. డిప్యూటీ సీఎం కానీ మన ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ మా ధర్మాలు అనేవి ఉంటాయి. మా ధర్మంకి మేము మాట్లాడుకుంటాం. సమర్థించే వాళ్ళు ఉన్నారు, నీకు సమర్థించచ్చు, నీకు అవసరం లేదు కావచ్చు. నేను అదే అంటాను, ఎందుకంటే జరిగిన తప్పు మరీ విద్వేషాలు రెచ్చగొట్టకుండా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అంటే ప్రేమే, ఆయన సంపత్ గారు అంటుంది అక్కడ అసలు తప్పే జరగలేదు. వచ్చేటప్పుడు రాహుల్ గాంధీ గారిని క్షమాపణ చేసి ఇక్కడ
ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మొక్కి రావాలని అన్నాడు ఆ రోజు. ఎవరు? టిఆర్ఎస్ దాంట్లో ఉన్న వాళ్ళు మిత్రులు అన్నారు. మరి ఆ రోజు మనం మొక్కిచ్చినామా రాహుల్ గాంధీ గారిని? ఆ రోజు నిజంగానే ఆర్ట్స్ కాలేజ్ మొత్తం ఆ రోజు ఏంది బలి చేసుకున్న బలిదేవత అనుకుంటా ఇక్కడ మొత్తం పసుపుతోని కడగాలనుకున్నారు, కడిగినామా? అయినా మనం ఆ రోజు మీకు సపోర్ట్ బలమూరి వెంకట్ గారికి కూడా మీరు చెప్పాలి. బలమూరి వెంకట్ తన స్థాయిని మర్చి తన వ్యక్తిత్వాన్ని మర్చి ఏంది తెలంగాణలో గిరిజనీయం అంటుంది కదా, బలమూరి వెంకట్ చెప్తున్నా. మిస్టర్ బలమూరి వెంకట్ సంపత్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు కానీ ఒక్క నిమిషం మనోతరాయ్ మాట్లాడుతున్నారు, మీరు ఒక్క నిమిషం ఆగండి, మీ వాయిస్ వస్తలేదు. ఏం మాట్లాడారు నాకైతే తెలియదు కానీ ఏ వ్యక్తికి కూడా భారతదేశంలో మనోతరాయ్ గారు అసలు తప్పే కాదు, అసలు తప్పే కాదు అని అంటున్నారు. లేకపోతే ఎవరైతే అసాంఘిక శక్తులు అయితేనే వాళ్ళని పొమ్మనాలి మనం, అంతేగాని మనోతరాయ్ గారు ఒక్క నిమిషం, అసలు అది తప్పే కాదనేది సంపత్ గారు చెప్తున్నమాట. అసలు ఏం